ఏమైంది సార్? బాగానే ఉన్నారా? తెలంగాణ ప్రాంత ప్రజలు మిమ్మల్ని హక్కును చేర్చుకోవడానికి 10 సంవత్సరాల టైం పట్టింది. 10 సంవత్సరాలు, అక్షరాల 10 సంవత్సరాలు మీకు పదవులు ఇచ్చారు. ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించడానికి కాదు, సమాజం పట్ల, ప్రకృతి పట్ల గౌరవం ఉండాలి. ప్రకృతి జోలికి పోయినవాడు నాశనం అయిపోతాడు అనేది మన పురాణాల దగ్గర నుంచి ఈరోజు జరుగుతున్న ప్రాక్టికల్ థింగ్స్ దాకా మనకు అర్థమవుతున్న విషయం. అది ఒకసారి ఇది వినండి. in the పసిపిల్లల కన్నా బాధగా, దారుణంగా, బాధతో నెమళ్ళు, జంతువులు, జింకలు, అదేదో అవతార్ సినిమాలో సీన్లా ఉంచారు. అది ఇంతకన్నా అవమానం మీ భూమికి మనము వేరే దారిలో ఇవ్వలేం. హైదరాబాద్ తెలుగు వాళ్ళం, ఎక్కడో జరిగిందేమో ఈ వీడియో అనుకొని అందరు తిరిగి చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గవర్నమెంటు 400 ఎకరాల్లో డెవలప్మెంట్ చేస్తాను అని చెప్పి ఆ ల్యాండ్ని ఆక్యుపై చేసుకోవడానికి రాత్రికి రాత్రి బుల్డోజర్లు, ప్రొక్లైన్లు పంపించింది. మనకు అవసరమా? ఆ ల్యాండ్ మనది కాదా పక్కన ఉంచుతాం. 400 ఎకరాల్లో ఇప్పుడు అర్జెంటుగా డెవలప్మెంట్ చేసి హైటెక్ సిటీని నేనే కట్టానని చంద్రబాబు నాయుడు గారిలో చెప్పుకున్నట్టు, ఇక్కడ నేనే కట్టాను, కొన్ని వేల ప్రాణుల్ని చంపి వాటి శిథిలాలపై నేను కట్టాను అని చెప్పుకోవడానికి మీకేమైనా ఉత్సుకత ఉందా? మీకేమైనా ఆ తపత్రయం ఉందా? డెవలప్మెంట్ చేయటం అంటే సార్, ఆల్రెడీ ఒక అందమైన ప్రకృతిని నాశనం చేసి కాంక్రీట్ బిల్డింగులు కట్టి దానిలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఎవడో స్వార్థపూరితమైన కాంట్రాక్టర్ గాళ్లకు దోచిపెట్టడానికి వాళ్ళు చేసే లాబియింగ్లకు లోబడి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను డెవలప్మెంట్ అనరు సార్. అది డిస్ట్రక్షన్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రక్షన్. హైదరాబాదును లాక్కొని వెళ్ళిపోయారు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి. రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలు చేశారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు అని అనుకునే లోపలే ఏంటి డిస్ట్రక్షన్? ఇప్పుడు ఏమి ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే అని క్లెయిమ్ చేసుకొని దాంట్లో ఇప్పుడు డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత, అవసరం ఏముంది? ఇప్పుడు ఆ ఐటీ పార్క్ లేకపోతే తెలంగాణకి ఏమైనా కిరీటంలో మణిమకుటాలు ఊడి కింద పడిపోయా? రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, ప్రకృతి జోలికి వెళితే అది మనల్ని మింగేస్తుంది. ఆ నెమలుల ఆర్తనాదాల్లో ఎంత ఘోష వినపడుతుంది. అంత మృత్యుఘోష మధ్యన మనం ఎందుకు ప్రకృతిని నాశనం చేయాలి? అండ్ రెండోది, నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు చెడ్డవాళ్ళు కాదు. హీఈస్ నాట్ ఈవెన్ అన్ ఆపర్చునిటిక్ పొలిటీషియన్. నిజాయితీ గల పొలిటీషియనే. అన్ఫార్చునేట్లీ హీఈస్ ఇన్ సమ్ అదర్ పార్టీ. బీఆర్ఎస్ ఒక పార్టీ, ఇలా డిఫరెంట్ పార్టీస్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా పేరుందినా తన మార్కు తను చూపించాలని పోరాడుతున్నాడు. మరి ఇటువంటి పోరాటాల్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ కేటీఆర్ లాగా చదువుకున్నవాడు కాదు, ఇంగ్లీష్ వచ్చినవాడు కాదు, కానీ మనసు అయితే ఉంది కదా. ఎవడేం చెప్పినా ఆలోచించగలిగిన శక్తి అయితే ఉంది కదా. ఒక నాయకుడిగా మీరు ఎదగాలి అనుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలి. అది ప్రభుత్వానికి వేల కోట్ల లాభం తీసుకొచ్చినా కూడా ప్రకృతికి ఇవ్వాల్సిన విలువ, ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన విలువ, పిల్లలకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి. మా ఆంధ్రప్రదేశ్లో మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కూడా. తమిళనాడులో సమస్య వస్తే వెళ్ళి మాట్లాడతారు, కానీ హైదరాబాదులో అన్ని జీవుల మృత్యుఘోష విని కూడా ఆయన స్పందించలేదు. అది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఆయన గురించి నేను మెన్షన్ చేయాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఆయన వల్ల యాడ్ అవుతున్న వాల్యూ ఏంటో నాకు తెలియాలి, నేను జనాలకు తెలియజేయాలి, కాబట్టి చెప్తూ ఉంటాను. బట్ ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు 1975 నుంచి ఆ ల్యాండ్ కోసం హైదరాబాద్ ఆర్ఎల్స్ తెలంగాణ గవర్నమెంట్ పోరాడుతుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆ ల్యాండ్ మీదే, కానీ ఆ ల్యాండ్ను కాపాడి ఆ ల్యాండ్ కొన్ని వేల జీవరాశులకు ఒక హోమ్,
అవ్వాలనేది ప్రజల ఆకాంక్ష. ఇప్పుడు ఆ ల్యాండ్ని మనం డిస్ట్రక్ట్ చేసి ఈవేళ అక్కడ ఏదో కట్టేసి ఆ డెవలప్మెంట్ పేరు చెప్పుకొని రేపొద్దున మన తరాలు బాగుపడవు సార్. హైదరాబాద్ లేదా ఏ ప్రాంతమైనా సరే ప్రకృతిని నాశనం చేసి ఆ నాశనమైన ఆ సమాధుల మీద జరిగే అభివృద్ధి మాకొద్దు. ఆలోచిస్తారని ఊహిస్తున్నాను, ఆలోచిస్తారని నమ్ముతున్నాను. తెలంగాణ సమాజం కూడా దీన్ని హర్షించదు. ఇది చాలా రాజకీయంగా, మానసికంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పెద్ద నిందగా, మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇవాళ ఎవడు ఆ పని చేయడానికి ఆదేశించినా చివరకు బుల్లెట్ ప్రజలు ఎక్కుపెట్టేది రేవంత్ రెడ్డి గారి వైపే. నువ్వు చేసిన తప్పు వల్లే ఆ రోజు అన్ని ప్రాణాలు కోల్పోయాయని నింద మీ మీదే పడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోండి.